చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నీ నష్టం అనేది వచ్చిందా? కనబడుతుంది అండి. ఆ. అది అంటే ఇంత 5 సంవత్సరాలు మాకు ఇబ్బంది లేదు. 5, 6 సంవత్సరాలు బాగానే ఉంది. ఇది మరి ప్రభుత్వం మరి ఇట్లా ఏం చేసిందో మరి ఏందో మాకేం అర్థం కావట్లేదు. మరి సంక్షేమాల సంగతి ఏంటంటారన్న? మొదలయ్యాయా సంక్షేమాలన్నీ కూడా? సంక్షేమాలందరూ పడుతున్నాయి అంటున్నారు అండి. పిల్లలందరూ పడుతున్నాయి, కాలేజీ అందరూ పడుతున్నాయి అంటున్నారు. రైతు భరోసా 20,000 పడ్డాయన్నా? పడ్డాయి పడ్డాయి. 20,000 పడ్డాయి. ఉచిత బస్సు వస్తుందన్న మరి? ఓ అబ్బా చెప్పుకునేది కాదు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ వస్తున్నాయి అండి. అన్నీ వస్తాయి. ఇబ్బంది 18 సంవత్సరాలు నిండితే ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది 1500 అన్నారు కదన్నా, అవి కూడా వస్తున్నాయా? వస్తున్నాయి అంటున్నారమ్మా. వస్తున్నాయి అంటున్నారు అన్నీ కూడా. కాదన్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారా ఇలా? ఏం చేసినట్టు? ఏం చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు కదా. నేను వచ్చిన తర్వాత మంచిగా ఉంది. అబ్బో అసలు కమ్మంగా బాగున్నాడు. సంపద సృష్టిస్తున్నారు అంటున్నారు కదన్నా. సృష్టించాడు కండి. ఏదో చూస్తే భయం అంటున్నాడు. మరి ఏం చూసి భయపడుతున్నాడో ఏమో మనకైతే తెలియదు. పథకాల సంగతి అయితే అన్నీ వస్తున్నాయి మీకైతే. మాకు వీళ్ళందరితో మాకు అద్దరు ఈ అబ్బాయి వీళ్ళు ఎవరు మనకు తెలియదు. వీళ్ళతో మాకు తెలియదు. మాకైతే వస్తున్నాయి. ఏమోనయ్యా మేము కూడా ఆ పార్టీ ఏ పార్టీ వాళ్ళు కూడా మాకే అర్థం కావట్లేదు. మీకైతే పథకాలు అన్నీ వస్తున్నాయి.